పరిపాలన? బాగుందమ్మా. అన్నా క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుందన్న? బాగుంటుందమ్మా. మా పిల్లలు కూడా వచ్చారమ్మా ఇద్దరు. మా అమ్మ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాబాయ్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఈసారి వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వమే వచ్చిద్దా లేకపోతే వైసీపీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి నేనే వస్తానని చెప్పేసి అంటున్నారు. అంత అలాగే అంటారు కానీ రాదు. అన్న ఈసారి అధికారంలోకి ఈ ప్రభుత్వమే వచ్చింది అనుకుంటున్నారు లేకపోతే వైసీపీ వచ్చింది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఎలాగ మొన్న బుద్ధి చెప్పారు అలాగే పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందమ్మా. పథకాలన్నీ అమలు అవుతున్నాయా? కొన్ని అయినాయి, కొన్ని అయ్యాయి ఉండే, అవుతాయి, అవి కూడా అవుతాయి, మెల్లిగా చేస్తారు. బాగానే ఉందమ్మా మీరు పరిపాలన. ఎక్కడ ఉంటారన్న? నేను ఉరిమిల్ నగర్లో ఉంటానమ్మా. మన వరదలు వచ్చినప్పుడు ఎలా ఉందన్న ప్రభుత్వం పనితీరు? అన్నీ బాగానే ఇచ్చారమ్మా, సప్లై చేశారు. ఫుడ్ కానీ వరదలు ఉన్న వాళ్ళకి మొత్తం అన్నీ అవైలబుల్గా ఇచ్చారు, మంచిగానే ఇచ్చారు. తర్వాత మాకు నీట మునిగిన దానికి కూడా డబ్బులు ఇచ్చారు. 25,000 ఇచ్చారు. బైక్ ఒక 3,000 ఇచ్చారు. 28,000 వచ్చినాయి మాకు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పింఛన్ అందుతుందా అందరికి? వస్తుందమ్మా, టైంకి వస్తుందమ్మా. మా అమ్మగారు ఉన్నారు, ఆమెకి 4,000 పింఛన్ వస్తుంది. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఈ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు లేకపోతే ఖచ్చితంగా ఇదే వస్తుందమ్మా. వైసీపీ అది దాని గురించి అయితే తెలియదు కానీ ఈ ప్రభుత్వం అయితే బాగుంది. ఖచ్చితంగా నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా. అన్నా క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంటుందమ్మా. మా పిల్లలు కూడా వచ్చారమ్మా ఇద్దరు, తినిపోతున్నాం. బాగుంటుంది. మా అమ్మ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పింఛన్ వస్తుందా మీకు? ఏ తారీఖు వస్తుంది పింఛన్ మీకు? ఫస్ట్ తారీఖు ఇస్తారు. మొన్న ఒక రోజు ముందే ఇచ్చారు, జనవరి 1గా తెల్లారి. అందుకని ముందే ఇచ్చారు మొన్న. రేషన్ బియ్యం తీసుకుంటున్నారా మీరు? గ్యాస్ సిలిండర్కి డబ్బులు పడుతున్నాయంట, మీకు పడ్డాయా? ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటున్నారు, ఊరిని ఉచితంగా ఇస్తున్నారు అంటున్నారు. బాబాయ్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. పరిపాలన బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నెంబర్ 1, రాష్ట్రంలో నెంబర్ 1. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మహాపరిపాలన. ఆయన పరిపాలన అంతా చాలా కరెక్ట్గా ఉంటుంది, దూరదృష్టిలో నుంచి ఉంటుంది అన్నమాట. దగ్గరలో ఉండదు, ఆలోచన మీద నడుస్తాడు ఆయన. ఏ పొరపాట్లు జరగనివాడు. ప్రజలందరికీ కూడా మంచి చేస్తాడు. పేదవాడికి మహానిధి, వృద్ధులకి, లేనివాడికి అందరినీ కూడా ఆయన బాగా చూస్తున్నాడు. పింఛన్ అందుతుందా బాబాయ్ మీకు? అందుతుంది. ఎప్పుడు ఇస్తున్నారు? ఆ రోజున ఇస్తున్నారు. 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తున్నారు. సరే, వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వమే వచ్చిద్దా లేకపోతే వైసీపీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది అసలు రాదమ్మా. ఆ ప్రభుత్వం ఇంకా అసలు రాదు. ఆ ప్రభుత్వం ఇంకెప్పుడు రాదు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ గవర్నమెంట్లో మాకేం నచ్చలేదు. అప్పుడు మీకు పింఛన్ రాలేదా? పింఛన్ ఉన్నా కానీ పరిపాలన బాగోలేదు. కొట్లాటలు, దెబ్బలాటలు ఇది చాలా దారుణంగా ఉన్నాయి. పనులు కట్టేవి అమలేదు, చేయలేదు. గతంలో పనులు కూడా పాడు చేశారు, అన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఇగో ఈ చంద్రబాబు నాయుడు, మామూలుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళు రాష్ట్రం ఎక్కాక మళ్ళీ రాష్ట్రం పుంజుకుంటుంది, ఇంకా బాగుంటుంది. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి? పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. పడిపోయిందే కదా రాష్ట్రం అంతా, పడిపోయినంతా బాగా జరుపుతున్నారు. బాగా చేస్తారు బాబాయ్. కూరగాయల వ్యాపారం చేసేవాడిని. బాబుని చదివించి ఇచ్చేస్తే బాబు దుర్గమ్మ గుడిలో ఉద్యోగం చేస్తున్నాడు, ఆఫీసర్. పరిపాలన మాకు ఎప్పుడు ఈ పరిపాలనే ఉండాలి. ఎన్ని జన్మలకైనా ఈ పరిపాలనే ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మహానుభవైనడు. రాష్ట్రానికి మాది అమలాపురం దగ్గర. అమలాపురానికి అవతల కాట్రేకోణం మండలం కుండలేశ్వరం. అన్నా క్యాంటీన్ ఎలా ఉంది బాబాయ్? అన్నా క్యాంటీన్ చాలా బాగుంది. ఎక్కడ కూడా చాలా బాగున్నాయి. అమలాపురం భోజనం బాగున్నాయి, కూరలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. 5 రూపాయల కంటే చాలా సవక. 5 రూపాయల కంటే ఆ మహానీయుడు చాలా సవక. మనకు ధాన్యం పండించినోడు కాటన్ ధర, ఈ మెప్పించి చేసిన వాళ్ళు వీళ్ళు. కాటన్ ధర అన్నమాట మనకి భోజనం చుట్టించినోడు దేశానికి. ఆ మహానుభావుని మర్చిపోకూడదు, రామారావుని మర్చిపోకూడదు. ఆ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. 5 రూపాయలు 6 పెడతారు. మా టీ కూడా రాదు కదా, బాగానే ఉంది. భోజనం కూడా బాగానే ఉంది. పథకాలన్నీ అమలు అవుతున్నాయా?
అవుతున్నాము. మీరేం పని చేస్తారు? ఎలక్ట్రిషియన్. ఒకసారి 1000 వస్తుంది, ఒకసారి 5 కూడా రావట్లేదు. నిన్న అత్త బోరి 10 రూపాయలు కూడా రాలా. కూర్చొని నేను ఇంటికి వెళ్ళిపోయాను. పనులు దొరుకుతున్నాయి అందరికి మామూలుగా ఇప్పుడు జనాలు. బాగానే ఉంటాయి. అంటే గాలి శ్రీ వ్యాపారం మాది. ఒకసారి మోటార్ అయిపోతుంది అంటారు, ఫ్యాన్లు అయిపోయి ఒకసారి ఆర్డర్ రారు. బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి? పర్లేదు, ఇప్పుడు బాగా స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా బాగానే ఉంటుంది. ఈసారి ఈ ప్రభుత్వమే వచ్చింది అనుకున్నా లేకపోతే వైసీపీ వచ్చే అవకాశం? ఇదే రావాలమ్మా, ఇది వస్తేనే పనులు వస్తాయి, లేకపోతే రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి నేనే వస్తాను అని చెప్పేసి అంటున్నారు. అంత అలాగే అంటారు కానీ రాదు. పాదయాత్ర కూడా మొదలు పెట్టబోతున్నారని చెప్పేసి అంటున్నారు. లేదమ్మా, ఇదే బాగుంది. ఎందుకంటే బాగా లేనివాడికి ఇదే బాగుంటుంది. మీరు ఎక్కడ ఉంటారు? మాది కొండపైన కుంభపాల సెంటర్, మాది విజయవాడే. షాప్ ఇక్కడ పిఆర్కే బిల్డింగ్ కాడ. వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది? బాగా చేశాడు. నేను ఉన్నాను అప్పుడు. మాకు ఇల్లు ఏం మొలగలం, మాది కొండపైన కదా. షాప్ ములిగింది కానీ షాప్ కూడా లోపలికి రాలే. ఇంకా బాగానే భోజనం గీను టిఫిన్ పాలు అవన్నీ ఇచ్చారు మాకు. పథకాలు అమలు అవుతున్నాయా బాగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నంత? అంటే ఇప్పుడు అంటే అమ్మఒడి ఇంకా రాలేక మనకి, ఇంకా అది వస్తే బాగుంటుంది. మా స్కూల్లో కూడా బాగానే చెప్తున్నారు పిల్లకి. బాగానే ఉందమ్మా ప్రభుత్వం మాకు. అన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం పరిపాలన అంటే పర్లేదమ్మా, బాగానే ఉంది. పథకాలన్నీ అమలు అవుతాయి ప్రస్తుతానికి? ప్రస్తుతానికి అంటే మరి ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 6 నెలలు అయ్యింది. 6 నెలలు కూడా ఇంకా అవ్వలేదు కదా, పూర్తి అవ్వలేదు కదా. ఇంకా ఒకటి అన్నీ కూడా ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా చాలా ఇబ్బందులు పాలైపోయి ఉంది కదా ప్రస్తుతానికి. దాని ఒకటి అన్నీ కూడా సరి చేసుకు రావాలి కదా. సరి చేసి రావాలంటే టైం పడుతుంది. పథకాలు అంటావా, పథకాల పేరు చెప్పారు అన్నీ కూడా. అయితే ఒకటి ప్రస్తుతానికి అమలు చేసుకుంటూ వస్తారు, టైం పడుతుంది. కాకపోతే అదే ఇక్కడ నేను శ్రీకృష్ణ బైండింగ్ వర్క్లో పనిచేస్తూ ఉంటాను, కబేలా సెంటర్లో. రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి? రాజధాని పనులు జరుగుతున్నాయండి, స్పీడ్గానే జరుగుతున్నాయని అనుకోవాలండి. ప్రస్తుతానికి ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో అయితే మొత్తం అంతా కూడా ఆగిపోయి ఉంది కదా. మొత్తానికి అన్ని ముళ్ళ కంచెలతోటి మొత్తం అన్ని చెత్తా చెదారంతో మొత్తం అన్నీ కూడా. రోడ్లు అయితే ప్రస్తుతానికి ఒకటి ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, చూస్తున్నాము. అక్కడక్కడ ప్రస్తుతానికి అయితే రోడ్లు బాగాలేదు. అయితే అక్కడక్కడ కూడా రోడ్లు వేస్తున్నారు కదండి. ప్రస్తుతానికి అయితే ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు ఆల్రెడీ. అయితే ప్రస్తుతానికి అయితే పింఛన్లు వస్తున్నాయి కరెక్ట్గా? పెన్షన్లు ఎవరికి కూడా ఆగడం అనేది ఎప్పుడు లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ 6 నెలల్లో కూడా అందరికీ కరెక్ట్గా వస్తున్నాయి. ఆల్రెడీ ఈ జనవరి నెల 31వ తారీఖునే పెన్షన్లు అన్నీ ఇచ్చేసారంట కదండి. డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి మొత్తానికి అందరికీ కూడా. మరి బాగున్నట్టే కదా లెక్క. అన్న ఈసారి అధికారంలోకి ఈ ప్రభుత్వమే వచ్చింది అనుకున్నారు లేకపోతే వైసీపీ వచ్చింది అనుకున్నారు? అది కాలమానం నిర్ణయిస్తుంది, మనం ఏం చేయలేం. తర్వాత మరి ప్రస్తుతానికి ఏంటంటే జనాలు ఇది బాగున్నది అనుకుంటే ఇప్పుడు ఎలాగ ప్రభుత్వానికి ఎలాగ మొన్న బుద్ధి చెప్పారో అలాగే మళ్ళీ వీళ్ళు బాగోలేదనుకో నెక్స్ట్ ఈ ప్రభుత్వానికి కూడా అలాగే జనాలు బుద్ధి చెప్తారు. అన్న ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. అది పథకాలు మాకు అమ్మలు అవుతున్నాయి. అన్న క్యాంటీన్ వచ్చింది, మేము మేస్త్రి పని చేస్తాము. ఆ టైంకి మేము బ్యాచిలర్ వస్తాము. కానీ ఆ టైంకి తిండి లేకపోయినప్పుడు తిండి మాకు దొరుకుతుంది. అది మేము వలస బతికిన వాళ్ళము. అదే మా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం చూసి మా మేస్త్రీలందరూ కొంచెం కనుకరించారు. 5 రూపాయలకి ఏం భోజనం వచ్చేది. అది ఎన్నాళ్ళు వైఎస్ జగన్ ఎత్తేసాడు కదా. ఇసుక దొరుకుతుందా? ఫ్రీ ఇసుక దొరుకుతుంది మేడం.